హాయ్. మీ పేరు? వెంకట్. ఓకే, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? పర్లేదు, బాగానే ఉంది. అలా అలా నడుస్తుందా? అలా నడుస్తుంది ప్రెసెంట్ అయితే. అంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అలా ఉంది ప్రెసెంట్. ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? స్ట్రాంగ్ నిఖిల్ అనుకుంటున్నాను. ఎందుకు నిఖిలే అనిపిస్తారు? ఎంతమంది ఉన్నారు కదా హౌస్ మేట్స్? అంటే నిఖిల్ 3 times చెఫ్ అయ్యాడు కాబట్టి నిఖిల్ బాగా చీఫ్ అయ్యాడు, బాగా ఆడుతున్నాడు. సో నిఖిల్ నెంబర్ 1 ప్రెసెంట్ అయితే రన్నింగ్ లో. ఓకే, ఏమైనా సోనియా ఇంకా చెడగొట్టడానికి ఏమైనా ట్రై చేస్తారా నిఖిల్ గేమ్ ని? లేదు, ఏం చెడగొట్టాడు. ఎందుకంటే తన టీం అలా, తన టీం కాబట్టి. ఎవరు వీక్ అనిపిస్తుంది? ఆదిత్య వీక్ అనిపిస్తుంది, ఎందుకంటే తనకి సరిగ్గా అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నాడు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సో దానివల్ల ఆదిత్య ప్రెసెంట్ వీక్ లో ఉన్నాడు అని నా ఒపీనియన్. ఇప్పుడు ఎక్స్ టాస్క్ జరిగింది కదా, అది మీకు ఎలా అనిపించింది? ఆ ఎక్స్ టాస్క్ వల్లనే ఏమైనా అబ్బాయి ఎలిమినేట్ అయినట్టు అనిపించిందా? ఎక్స్ట్రాస్ వల్ల అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు. ఎందుకు అంటే ఎక్స్ టాస్క్ లోనే ఎక్కువ మాటలు విసిరేశాడు, మాటలు అనేసాడు అన్న. ఎక్కువ మాటలు అన్నాడు కాబట్టి దానివల్ల ఎలిమినేట్ అయ్యాడని నా ఒపీనియన్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఎవ్వరు బిగ్ బాస్ అయితే తిట్టలేదు. మనం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ 8 లో అబ్బాయి తిట్టాడు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సీజన్ చూసి వేరే సీజన్ వాళ్ళు కూడా తిట్టే అవకాశం ఉందంటారా? అందుకే ఇప్పుడు ఎలిమినేట్ చేశారు అనిపిస్తుందా? అంటే నెక్స్ట్ సీజన్ కి ఇంపాక్ట్ అయ్యింది కాబట్టి ఈ సీజన్ తను ఎలిమినేట్ చేశారని నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ పర్లా బాగానే ఆడుతుంది. అంటే బయట యాంకరింగ్ చూసినా తన్ని చూసినా చాలా జోష్ ఉండే కదా, ఇప్పుడు ఆ జోష్ కనిపిస్తుందా మీకు? విష్ణుప్రియలో లేదు, ఆ జోష్ లేదు. డల్ అయినట్టు అనిపిస్తుంది కొంచెం విష్ణుప్రియ బయట యాంకరింగ్ లో బాగుండేది, ఇప్పుడు కొంచెం డల్ గా చేస్తుంది విష్ణుప్రియ. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి విష్ణుప్రియ. ఓకే, ఇప్పుడు ఈ నామినేషన్స్ లో ప్రతి నామినేషన్స్ లో యష్మి మణికంఠని నామినేట్ చేస్తారని ముందు వీక్ లో చెప్పారు. మళ్ళీ ఈ వీక్ లో కూడా యష్మి మణికంఠ నామినేట్ చేస్తారా? చేస్తారు, ఈ వీక్ లో చేస్తారు నామినేషన్. ఇప్పుడు మణికంఠ అనేది అంటే ఫ్రెండ్షిప్ ఫేక్ అనిపిస్తుందా, రియల్ గానే ఫ్రెండ్షిప్ చేస్తారా హౌస్ మేట్స్ తో? ఫేక్ అనిపిస్తుంది. ఎందుకు ఫేక్ అనిపిస్తుంది? అంటే ఒక వీక్ అంతా ఒకరితో మంచిగా ఉండి వాళ్ళనే నామినేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మణికంఠనే బాగా డామినేట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. మణికంఠ ఫ్రెండ్షిప్ ఫేక్ కాబట్టి, సో అందుకని ఇంకా అలా చేస్తున్నాడు. అంటే ఫేక్ పర్సన్స్ ఎలానే చేస్తారా? అంతేగా మరి. ఓకే, ఇప్పుడు గేమ్ ఆదిత్య మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు అనిపిస్తుందా? ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారు ఆయన గేమ్? మనం ఎప్పుడు చూస్తాం అసలు? టైం పట్టిద్దేమో అనుకుంటున్నాను ఒపీనియన్ బట్టి. ఇంకా అందరితో సెట్ అవ్వాలి కాబట్టి సెట్ అయ్యాక ఇస్తారేమో నా ఒపీనియన్.